శాంతి. బాబా మనల్ని పర్ఫెక్ట్గా తయారు చేసేందుకు ఏ డిఫెక్ట్ ఉండకుండా చెక్ చేసుకోవాలి అంటారు. లోపల డీప్గా చూసుకోండి, ఇంకా ఏమేమి అవగుణాలు ఉన్నాయి, వృత్తి దృష్టి చెడిపోవట్లేదు కదా. బాబా స్మృతిలో కూర్చున్నప్పుడు దేహదారి వ్యక్తులు గుర్తు రావట్లేదు కదా, ఇంకా ఏ బంధనంలో చిక్కుకొని లేను కదా. ఇలా లోతుగా పరిశీలించుకొని డిఫెక్ట్స్ అన్నిటినీ తొలగించుకోవాలి. ఏమాత్రం ఇంప్యూరిటీ ఉండకూడదు. మనం ప్యూర్ డైమండ్గా తయారవ్వాలి. ప్యూరిటీ బాగా ఉండాలి. ఎంత ప్యూర్గా ఉంటే అంత ఎక్కువ మెరుపు ఉంటుంది, అంత దూరం వరకు మనం ప్రకాశించగలుగుతాం. బాబా ఈరోజు మురళిలో ఇటువంటి అనేక విషయాలను వినిపించారు. ఇది సద్గురువారం 23వ తేదీ మురళి. मीठे बच्चे, तुम्हें कभी भी विघ्न रूप नहीं बनना है. अंदर में कोई भी कमी हो तो उसे निकाल दो. మధురమైన పిల్లలు, మీరు ఎప్పుడూ విఘ్న రూపకంగా కావద్దు. లోపల ఏదైనా బలహీనత ఉన్నట్లయితే తొలగించుకోండి. మధురమైన పిల్లలు, మీరు ఎప్పుడు విఘ్న రూపకంగా కావద్దు. లోపల ఏదైనా బలహీనత ఉన్నట్లయితే తొలగించుకోండి. యహీ సమయ హై సచ్చా హీరా బననే కా. ఇదే సత్యమైన వజ్రంగా తయారయ్యే సమయం. ఇదే సత్యమైన వజ్రంగా తయారయ్యేందుకు సమయం. కాబట్టి లోపాలను బలహీనతలను పూర్తిగా తొలగించుకోవాలి. ప్రశ్న, किस बात की डिफेक्ट आते ही आत्मा की वैल्यू कम होने लगती है? ఏ విషయం యొక్క డిఫెక్ట్ కనబడగానే ఆత్మ యొక్క విలువ తగ్గిపోతూ ఉంటుంది. ఏ విషయం యొక్క డిఫెక్ట్ రాగానే అంటే మన లోపల ఏ లోపం ఉన్న కారణంగా ఆత్మ విలువ తగ్గిపోతుంది. జవాబు, పహలా డిఫెక్ట్ ఆతా హై అపవిత్రతా కా. మొదటి లోపము अपवित्रता. जब आत्मा पवित्र है तो उसकी ग्रेड बहुत ऊंची है. ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు దాని గ్రేడ్ చాలా ఉన్నతంగా ఉంటుంది. అమూల్య రత్న హే. అప్పుడు ఆత్మ అమూల్య రత్నంగా ఉంటుంది. నమస్తే లాయక్ హే. వందనీయంగా ఉంటుంది. నమస్కారం స్వీకరించడానికి యోగ్యంగా ఉంటుంది. అంటే ఆత్మ పవిత్రంగా ఉన్నప్పుడు దేవతగా ఉంది కదా. దేవతలని ఎవరు చెప్పకుండానే అందరూ తల వంచి నమస్కారం చేస్తారు, దండం పెట్టుకుంటారు. చూడగానే బండి మీద వెళ్తూ కూడా అలా ఒక్క చేయితో అయినా ఇలా దండం పెట్టుకుంటారు. ఎంతో దూరంగా ఉన్నప్పటికీ ఇలా అనుకుంటారు. అలా వందనీయంగా ఎందుకు తయారయ్యారు? ప్యూరిటీ. అలా వందనీయంగా కావడానికి అర్హత పవిత్రత. ఇంప్యూరిటీ కా తోడా भी डिफेक्ट वैल्यू को कम कर देता है. అపవిత్రత యొక్క కొద్దిపాటి లోపం ఉన్న విలువను తగ్గించేస్తుంది లేదా విలువను సమాప్తం చేస్తుంది. అపవిత్రత యొక్క కొద్దిపాటి లోపం ఉన్న విలువను సమాప్తం చేస్తుంది. అబ్ తుమ్హే బాప్ సమాన్ ఎవర్ ప్యూర్ హీరా బన్నా హై. ఇప్పుడు మీరు బాబా సమానంగా సదా పవిత్రమైన వజ్రంగా తయారవ్వాలి. బాబా సమానంగా సదా పవిత్రమైన వజ్రంగా తయారవ్వాలి. बाबा आया है तुम्हें आप समान पवित्र बनाने. బాబా వచ్చింది మిమ్మల్ని తన సమానంగా పవిత్రంగా తయారు చేయటానికి. పవిత్ర బచ్చోं को ही
ఏక్ బాప్ కి యాద్ సతాయేగి. పవిత్రంగా ఉండే పిల్లలకు ఒక్క బాబా స్మృతే సతాయిస్తూ ఉంటుంది. అంటే బాబా నుండి వారు ముఖాన్ని తిప్పుకోలేరు. ఇంకా ఎటు చూసిన వాళ్ళకి బాబానే కనబడతారు. బాబా స్మృతే మనసులో మెదులుతూ ఉంటుంది. బాబాను మర్చిపోయి ఉండడం కష్టమవుతుంది వాళ్ళకి. బాప్ సే అటూట్ ప్యార్ హోగా. బాబాతో ఎడతెగని ప్రేమ ఉంటుంది. కభీ కిసీకో దుఃఖ్ నహీ దేంగే. ఎప్పుడు ఎవరికి దుఃఖమునివ్వరు. బహుత్ మీఠే హోంగే. చాలా మధురంగా ఉంటారు. ఇవన్నీ ఎవరి లక్షణాలు? ఏ డిఫెక్ట్ కూడా లేకుండా ఉన్నవాళ్ళు, చాలా ప్యూర్గా ఉన్నటువంటి వారు. ప్యూర్గా ఉంటే విలువ పెరుగుతుంది. ఇంప్యూరిటీ ఉంటే విలువ క్లోజ్, సమాప్తం. తగ్గడం అని కూడా అనట్లా బాబా. ఇంప్యూరిటీ కొంచెం ఉన్న విలువ సమాప్తం. ప్యూరిటీ ఉంటే నమస్తే లాయక్, అంటే అందరూ మీకు దండం పెట్టేలాగా, అందరూ మిమ్మల్ని గౌరవించేలాగా తయారవుతారు. అమూల్య రత్నంగా అవుతారు. అందుకే అపవిత్రతను పూర్తిగా సమాప్తం చేసుకోవాలి. బాబా తన సమానంగా పవిత్రంగా చేయడానికి వచ్చారు. బాబా ఎంత ప్యూర్గా ఉన్నారో మనల్ని ఆ లెవెల్లో ప్యూర్గా చేయడానికి వచ్చారు. మనుషులు పైన చెక్ చేసుకొని నేను ప్యూర్గానే ఉన్నానండి, నాలో ఏమి ఇంప్యూరిటీ లేదు అంటారు. బాబా ఏ లెవెల్లో పవిత్రంగా ఉన్నారు? ఆ ప్యూరిటీ మనలో వచ్చిందా? ఆ ప్యూరిటీ దేవతల్లో ఉంటుంది. అందుకే వాళ్ళు పూజింపబడుతున్నారు. బాబా ఇప్పుడు అలా తయారు చేస్తూ ఉన్నారు. ఓం శాంతి. డబల్ ఓం శాంతి भी कह सकते हैं. డబల్ ఓం శాంతి కూడా చెప్పవచ్చు. బच्चे भी जानते हैं और बाप दादा भी जानते हैं. పిల్లలకు కూడా తెలుసు, బాప్ దాదాకు కూడా తెలుసు. ఏం తెలుసు? ఓం శాంతి అర్థం. ఓం శాంతి అంటే నేను ఆత్మను, శాంత స్వరూపాన్ని. और बरोबर शांति के सागर, सुख के सागर, पवित्रता के सागर बाप की संतान हूँ. నేను శాంత స్వరూపాన్ని అనుకోవడంతో పాటుగా నిస్సందేహంగా నేను శాంతి సాగరుడు, సుఖ సాగరుడు, పవిత్రత సాగరుడైన తండ్రి సంతానాన్ని. ఇది కూడా గుర్తొస్తుంది. పెహలే పెహలే హే. మరి ఈ మూడిట్లో మొట్టమొదటిది ఏంటి? శాంతి సాగరుడు, జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు, ఇంకా ఎన్నో సాగరులు ఉన్నారు కదా. శివబాబా అన్ని గుణాలలో సాగరుడు. వీటన్నింటిలో ఫస్ట్ దేంట్లో సాగరుడు అనాలి? పవిత్రతా సాగరుడు అంటున్నారు బాబా. పవిత్ర బన్నే మే హీ మనుష్యంకు తక్లీఫ్ హోతీ హై. పవిత్రంగా ఉండడంలోనే మనుషులకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. और పవిత్ర బన్నే మే బహుత్ గ్రేడ్స్ హై. మరి పవిత్రంగా అవ్వడంలో కూడా చాలా గ్రేడ్స్ ఉన్నాయి, అంటే లెవెల్స్ ఉన్నాయి. ప్యూరిటీలో కూడా లెవెల్స్ ఉన్నాయి. హర్ ఏక్ బచ్చా समझ सकता है ये भी ग्रेड्स बढ़ती जाती है. ప్రతి ఒక్క పిల్లలు అర్థం చేసుకోవచ్చు, మనలో కూడా గ్రేడ్స్ మారుతూ ఉంటాయి. అంటే మొదట్లో కేవలం బ్రహ్మచర్య ధారణ చేసి నేను పవిత్రంగా ఉన్నాను అనుకున్నారు, అదొక గ్రేడ్. ఆ తర్వాత మనస్సు, బుద్ధిలో కూడా, సంస్కారంలో కూడా, సూక్ష్మంగా కూడా ఎటువంటి ఇంప్యూరిటీ నన్ను టచ్ చేయకూడదు, ఏ వ్యక్తి నాకు గుర్తు రాకూడదు. ఇంకా కొంచెం హై స్టేజ్కి వెళ్ళడం. ఆ తర్వాత ఇంకా హై స్టేజ్, స్వప్నంలో కూడా, కలలో కూడా ఆలోచన చెయ్యకుండానే మనోవృత్తిలో కూడా అంశమైన ఇంప్యూరిటీ ఉందా అని చెక్ చేసుకోవడం. ఇలా బాబా అన్నారు గ్రేడ్స్ ఉన్నాయి ప్యూరిటీలో కూడా. ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను ఇంకా సంపూర్ణంగా కాలేదు అని అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా, ఏదో ఒక విషయంలో పిల్లల్లో డిఫెక్ట్ కనబడుతూనే ఉంది. పవిత్రత మే और योग में
డిఫెక్ట్స్ మేజర్గా దేంట్లో కనబడుతున్నాయి అంటే పవిత్రతలో, యోగంలో. ఈ రెండిట్లో డిఫెక్ట్ కనబడుతుంది. కిసం కిసంకే హీరే హోతే హే, రకరకాల వజ్రాలు ఉంటాయి. ఉनको फिर मैग्नीफाइंग ग्लास से देखा जाता है. వజ్రాలను మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్తో చూడటం జరుగుతుంది. तो जैसे बाप की आत्मा को समझा जाता है वैसे ఆత్మాओं को भी समझना होता है. మరి ఎలా అయితే మనము మ్యాగ్నిఫైయింగ్ లెన్స్తో శివబాబాని చూస్తాం, శివబాబా ఎంత ప్యూర్గా ఉన్నారు అర్థమవుతుంది. అలాగే మనల్ని మనం కూడా చూసుకోవాలి. బాబాని ఎలా చూస్తున్నామో మరి మనల్ని మనం కూడా చూసుకోవాలి. నేను ఎలా ఉన్నాను, ఎన్ని లోపాలు ఉన్నాయి, ఎంత ప్యూరిటీ ఉంది, నేను డైమండ్ ఎలా ప్రకాశిస్తున్నాను, నా విలువ ఎంత కట్టవచ్చు అని అర్థం చేసుకోవాలి. ఏ రతన్ హేనా, రత్నాలు కదా, మీరైనా శివబాబా అయినా. రతన్ బి సబ్ నమస్తే లాయక్ హే, రత్నాలన్నీ నమస్తేకి యోగ్యంగా ఉన్నాయి. మోతి, మాణిక్, పుక్రాజ్ ఆది సబ్ నమస్తే లాయక్ హే. రత్నాల పేర్లు బాబా చెప్తున్నారు. ముత్యము, పగడము, ఇలా పేర్లు ఉంటాయి కదా. అలా మోతి, మాణిక్, పుక్రాజ్ ఇవన్నీ కూడా నమస్తేకి యోగ్యంగానే ఉన్నాయి అంటున్నారు. ఇసిలియే సబ్ వెరైటీ డాలే జాతే హే, అందుకే అన్ని వెరైటీలను ఉపయోగిస్తూ ఉంటారు. నంబర్ వారీ పురుషార్థం అనుసారంగా అయితే ఉండే ఉంటారు. అందరికీ అర్థమవుతుంది శివబాబా అనంతమైన తండ్రి, అవినాశి జ్ఞానరత్నాల వ్యాపారస్తుడు, వారు అవినాశి జ్ఞానరత్నాలనే పంచుతున్నారు అని. జౌహరి బి ఉన్కో జరూర్ కహెంగే, శివబాబాని ఒక జ్యువెలర్ అని కూడా తప్పకుండా అనాలి. జ్యువెలర్ అంటే కేవలం వ్యాపారస్తుడు కాదు, రత్నాల వ్యాపారం చేసేవారిని జ్యువెలర్ అంటారు. వజ్ర వైడూర్యాలను అమ్మేటువంటి వారిని జ్యువెలర్ అంటారు. జ్ఞాన్ రతన్ దేతే హేనా, జ్ఞాన రత్నాలని ఇస్తున్నారు కదా. और फिर रथ भी जौहरी है, మరి శివబాబా ఏ రథాన్ని ఎంచుకున్నారో అతను కూడా జ్యువెలరే, చాలా మంచి రత్నాల వ్యాపారస్తుడు. వహ భీ రత్నం కి వాల్యూ కో జాన్తే హే, బ్రహ్మా బాబాకైతే అభిరుచి ఉండేదంట రత్నాల యొక్క విలువ కట్టడం. ఒక్కో రత్నాన్ని చాలా లోతుగా పరిశీలించేవారంట, మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టుకొని చాలా దగ్గరగా పెట్టి చూసి అప్పుడు దాని వెల కట్టేవారు. వీరికి కూడా బాగా అనుభవం ఉంది. जवाहरात को बहुत अच्छी रीति मैग्नीफाइंग ग्लास से देखना होता है, इसमें कहाँ तक डिफेक्ट है. ఆ వజ్రాల వ్యాపారస్తులు బాగా లోతుగా చెక్ చేస్తారు మ్యాగ్నిఫైయింగ్ లెన్స్తో, ఎంతవరకు దీనిలో డిఫెక్ట్ ఉంది అని, ఇది ఎలాంటి రత్నము అని చెక్ చేస్తారు. అలాగే బాబా చూస్తారు ఎంతవరకు వీరు సర్వీసేబుల్గా ఉన్నారు. దిల్ హోతీ హే రత్నం కో దేఖ్నే కి, మనసులో ఈ రత్నాలన్నింటినీ చూస్తూ ఉండాలి అనిపిస్తుంది. మంచి రత్నం ఉంటే వారిని బాబా చాలా ప్రేమ చేస్తారు. వీళ్ళు ఎంత బాగున్నారు అనుకుంటారు. ఇస్కో తో సోనేకి డిబ్బీ మే రఖనా చెయ్యే, ఈ మంచి రత్నాన్ని అయితే బంగారపు పెట్టెలో ఉంచాలి అనుకుంటారు. పుక్రాజ్ ఆది కో సోనేకి డిబ్బీ మే నహీ రఖా జాతా హై, పుక్రాజ్ మొదలైనటువంటి వాటిని బంగారం పెట్టెలో పెట్టడం జరగదు అంటున్నారు. యహా భీ జైసే బేహద్ కే రతన్ బంతే హై, రత్నాల యొక్క విలువలో పుక్రాజ్, మాణిక్, మోతి ఇటువంటి పేర్లను బాబా ఉపయోగిస్తూ ఉన్నారు. హరేక్ అప్నీ దిల్ కో జాన్తే హై, మరి ఇక్కడైతే బేహద్దులో మీరు రత్నాలుగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ తన హృదయాన్ని అర్థం చేసుకోవచ్చు, నేను ఎలాంటి రత్నాన్ని అని. హమారే మే కోయి డిఫెక్ట్ నహీ హై, నాలో ఏ లోపము లేదు కదా. ఎలా అయితే వజ్రాల వ్యాపారస్తుడు మంచి రీతిగా చూస్తాడో అలా ప్రతి ఒక్కరూ తనని తాను చూసుకోవాలి. తుమ్తో హోహి చైతన్య రతన్, మీరైతే ఉన్నదే
చైతన్యమైన రత్నాలుగా. మరి ప్రతి ఒక్కరూ స్వయాన్ని చూసుకోవాలి. నేను ఎంతవరకు నీలం పరిగా, అంటే ఒక్కొక్క రంగులో ఉన్నటువంటి రత్నానికి ఒక్కొక్క పేరు ఉంటుంది. ముత్యం, పగడం, కెంపు, నీలం, గ్రీన్ కలర్ దాన్ని ఎమరాల్డ్ అంటారు. పచ్చవి, నీలంవి, గులాబీ రంగువి, ఒక్కొక్క రత్నానికి ఒక్కొక్క పేరుంది. మీరు ప్రతి ఒక్కరూ చూసుకోవచ్చు, నేను ఎంతవరకు పచ్చరంగుగా ఉన్నానా లేకపోతే నీలం రంగు రత్నంగా ఉన్నానా చెక్ చేసుకోవచ్చు అంటున్నారు. జైసే ఫూలో మే బీ కోయి సదా గులాబ్, కోయి గులాబ్, కోయి कैसे होते हैं. ఏ విధంగా పుష్పాలలో కూడా కొందరు సదా గులాబీగా, కొందరు గులాబీగా, కొందరు ఇంకో రకంగా ఉంటారు. మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. హర్ ఏక్ అప్నే కో అచ్చి రీతి జాన్ సక్తే హై. ప్రతి ఒక్కరూ తనని తాను మంచి రీతిగా తెలుసుకోవచ్చు. అప్నే కో దేఖో సారా దిన్ క్యా కియా. మీరు స్వయాన్ని చూసుకోండి, నేను రోజంతా ఏం చేశాను అని. బాబాని ఎంత సమయం జ్ఞాపకం చేశాను. ये भी बाबा ने कह दिया है कि गृहस्थ व्यवहार में रहते हुए पाप को याद करना है. ఇది కూడా బాబా చెప్పేశారు, గృహస్థ వ్యవహారంలో ఉంటూ తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి అని. బాబానే నారద్ కో భీ కహా అప్నీ షకల్ కో దేఖో. బాబా నారదుడికి చెప్పారు, నీ ముఖాన్ని చూసుకో అని. అంటే ఎవరు నారదుడు? మనలోనే ఉన్నారు. కేవలం నేను లక్ష్మిని వరిస్తాను అనడం, లక్షణాలు చూసుకోకపోవడం, అలాంటి వారిని బాబా నారద్ అంటారు. ఇంకా ఏవైతే లక్షణాలు నారదుడివి వినిపిస్తారో అలాంటివి ఉన్నవారు అక్కడిక్కడి విషయాలను సమాచారం రూపంలో తీసుకెళ్ళి ఇంకా వాటికి కొన్ని యాడ్ చేసి మాట్లాడటం చేస్తూ ఉంటారు కదా. అలాగే బాబాకు గొప్పలు చెప్తూ ఉంటారు, నేను ఎప్పుడూ నీ స్మరణలోనే ఉన్నాను అని. కానీ మార్పు ఏమీ ఉండదు, గుణంలో మార్పు లేదు. అలాంటి వారిని బాబా నారద్ అంటారు. ఏ భీ ఎక్ దృష్టాంత హై. ఇది కూడా ఒక ఉదాహరణ ఉంది. तुम जो बच्चे हो एक एक को अपने को अच्छी रीति देखना है. మీరు పిల్లలు ఒక్కొక్కరు స్వయాన్ని మంచి రీతిగా చూసుకోవాలి. जांच करनी है कि जिस बाप द्वारा हम हीरे बनते हैं उनके साथ हमारा लव कहाँ तक है. చెకింగ్ చేసుకోవాలి, ఏ తండ్రి ద్వారా అయితే నేను వజ్రంలాగా తయారవుతున్నానో వారితో నా ప్రేమ ఎలా ఉంది. और कोई तरफ वृत्ति तो नहीं जाती है. ఇంకెటువైపు నా వృత్తి వెళ్ళట్లేదు కదా. కహా తక్ మేరా దైవీ స్వభావ్ హై. ఎంతవరకు నాలో దైవీ స్వభావం ఉంది. స్వభావ్ భీ మనుష్యకు బహుత్ సతాతా హై. స్వభావం కూడా మనిషిని బాగా ఇబ్బంది పెడుతూ కష్టపెడుతూ ఉంటుంది. హరేక్ కు తీసరా నేత్ర మిలా హై. మరి ప్రతి ఒక్కరికి మూడవ నేత్రం లభించింది కదా. చెకింగ్ చేసుకోండి, చూసుకోండి ఏ స్వభావం ఉంది, ఏ లెవెల్లో ఉంది, దాన్ని ఎలా తొలగించుకోవాలి. అన్ని ఉపాయాలు బాబా వినిపిస్తున్నారు కదా. మూడవ నేత్రంతో పరిశీలించుకోవాలి, ఎంతవరకు నేను బాబా స్మృతిలో ఉంటున్నాను, ఎంతవరకు బాబా స్మృతి నాకు, ఎంతవరకు నా స్మృతి బాబాకు చేరుతుంది. రెండు చెక్ చేసుకోవాలి, ఎంతవరకు నేను బాబా స్మృతిలో ఉన్నాను, ఎంతవరకు నా స్మృతి బాబాకు చేరుతుంది. ఉన్కి యాద్ మే ఏ రోమాంచ్ ఖడే హో జానే చాహియే. బాబా స్మృతిలో మనం కూర్చున్నప్పుడు ఈ రోమాలన్నీ పులకరించిపోవాలి. परंतु बाप खुद कहते हैं माया के विघ्न ऐसे हैं जो खुशी में आने नहीं देते हैं. కానీ బాబా స్వయమే చెప్తున్నారు, మాయా విఘ్నాలు ఎలా ఉన్నాయి అంటే అసలు సంతోషపడనివ్వవు, సంతోషంలోకి రానివ్వవు. పిల్లలకి తెలిసి ఇప్పటికీ మేము ఇంకా పురుషార్థిగా ఉన్నాము అని. రిజల్ట్ అయితే అంతిమంలోనే తెలుస్తుంది. ఇప్పటికైతే చెకింగ్ బాగా చేసుకోవాలి. ఫ్లా అది తుమ్ నికాల్ సక్తే హో. ఎటువంటి లోపాలు ఉన్నా మరకలు ఉన్నా మీరు తొలగించుకోవచ్చు. ఆ డైమండ్స్కి అయితే మరకలు తొలగించడం ఏమీ ఉండదు, పక్కన పెట్టేసేయడమే ఆ వజ్రాన్ని, దాని విలువ తగ్గిపోయిందని చెప్పడమే ఉంటుంది. కానీ ఇక్కడ మీకైతే అవకాశం ఉంది, ఏవైనా ఫ్లాస్ ఉంటే వాటిని రిమూవ్ చేసుకోవచ్చు అంటున్నారు. ఎక్దమ్ ప్యూర్ డైమండ్ బన్నా హై.
ఒకసారిగా పూర్తి పవిత్రమైన డైమండ్గా కావాలి. ఒకవేళ కొద్దిగా డిఫెక్ట్ ఉన్నా ఏమనిపిస్తుంది? విలువ విధింది తక్కువైపోయింది అంటారు. కొంచెం డిఫెక్టే ఉన్నా కూడా విలువ తగ్గిపోతుంది. రతన్ హేనా, రత్నాలు కదా అవి. बाप तो समझाते हैं बच्चे एवर प्योर वैल्यूबल हीरा बनना चाहिए. బాబా అయితే పిల్లలకి అర్థం చేయిస్తారు, పిల్లలు మీరు సదా పవిత్రమైనటువంటి అత్యంత అమూల్యమైనటువంటి వజ్రంగా తయారు కావాలి. కొంచెం లోపాలున్నా పర్వాలేదు అని సర్దుకుపోకండి అంటారు బాబా. అత్యంత విలువైన వజ్రంగా తయారవ్వాలి. పురుషార్థ कराने के लिए భిన్న భిన్న ప్రకార से समझाते हैं. పురుషార్థం చేయించేందుకు బాబా విభిన్న రకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. आज योग के समय बीच में बाप दादा संदली से उठकर सभा के बीच में चक्र लगाए एक एक बच्चे से नैन मुलाकात कर रहे थे. ఈరోజు ఈ మురళి వినిపిస్తున్న సమయంలో యోగం టైంలో మధ్యలో బాప్ దాదా గద్దిపై నుండి లేచి పిల్లలందరి మధ్యలోకి వెళ్ళి అలా రౌండ్స్ వేస్తూ ఒక్కొక్కరికి బాబా దృష్టినిస్తూ ఉన్నారు. నయనాలతో పిల్లలని కలుసుకుంటూ ఉన్నారు. బాబా ఆజ్ క్యూ ఉటే, మురళికి ముందు యోగం చేస్తారు కదా, బాబా వచ్చి కూర్చున్నారు ముందు. తర్వాత లేచి మధ్యలో వెళ్ళి అందరికీ దృష్టినిచ్చారు. ఎందుకు ఇచ్చాను అంటున్నారు బాబా. देखने के लिए कि कौन कौन सर्विसेबल बच्चा है, చూడటానికి ఎవరెవరు సర్వీసేబుల్ పిల్లలుగా ఉన్నారు అని. క్యూంకి కహా కోయి బయట రేతే హే, ఎందుకంటే అక్కడక్కడ ఒక్కొక్కరు కూర్చుంటూ ఉంటారు. మధ్య మధ్యలో సర్వీసేబుల్ పిల్లలు ఒక్కో చోట కూర్చొని ఉంటారు. తో బాబానే ఉట్కర్ ఏక్ ఏక్ కో దేఖా ఇన్మే క్యా గున్ హై. అందుకే బాబా తన గద్దిపై నుండి లేచి ఒక్కొక్కరిని చూశారు, వీళ్ళలో ఏమేం గుణాలు ఉన్నాయి అని. ఇంకా కిత్నా లవ్ హై, వీరికి నా పట్ల ఎంత ప్రేమ ఉంది. సబ్ బచ్చే సన్ముఖ్ బయటే హుయే హై, పిల్లలందరూ సన్ముఖంగానే కూర్చుని ఉన్నారు. తో సభీ బహుత్ ప్యారే లగ్తే హై, మరి అందరూ చాలా ప్రియంగా అనిపిస్తారు. परंतु ये तो जरूर है नंबरवार पुरुषार्थ अनुसार ही प्यारे लगेंगे. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం ఏంటంటే నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే పిల్లలందరూ ప్రియంగా అనిపిస్తారు. బాప్కో తో మాలూమ్ హై క్యా క్యా కిస్మే డిఫెక్ట్ హై, బాబాకైతే తెలుసు ఎవరెవరిలో ఏ లోపం ఉంది అని. क्योंकि जिस तन में बाप ने प्रवेश किया है वह भी अपनी जांच करते हैं. ఎందుకంటే ఏ తనువులో అయితే బాబా ప్రవేశించారో బ్రహ్మ శరీరంలో, వారు కూడా తనని తాను పరిశీలించుకుంటూ ఉంటారు. ఇందులో బాప్ దాదా ఇద్దరూ కలిసి ఉన్నారు. तो जितना जितना जो औरों को सुख देते हैं कोई को दुख नहीं देते हैं वह छिपे नहीं रह सकते हैं. మరి ఎంతెంతగా ఎవరైతే ఇతరులకి సుఖాన్ని ఇస్తూ ఉంటారో, ఎప్పుడూ దుఃఖం ఇవ్వరో, అటువంటి రత్నాలుగా ఉన్న పిల్లలు దాగి ఉండలేరు. గులాబ్ మోతియా కబ్ చిపే నహీ రహ సకేంగే. గులాబీ లాంటి పిల్లలు, చేమంతి లాంటి పిల్లలు ఎప్పుడు దాగి ఉండలేరు. బాబా సబ్ కుచ్ బచ్చోं को समझाए फिर बच्चों को कहते हैं माँ में कम याद करो तो तुम्हारी काद निकल जाए. బాబా అన్ని విషయాలను పిల్లలకి అర్థం చేయించి తర్వాత పిల్లలతో అంటున్నారు, నిరంతరం నా స్మృతిలో ఉండండి, అప్పుడు మీ లోపలున్న తుప్పు మొత్తం వదిలిపోతుంది, చెత్తంతా బయటికి వచ్చేస్తుంది. యాద్ కర్నే సమయ్ సారే దిన్ మే జో కుచ్ కియా హై వహ్ భీ దేఖ్నా హై. బాబాను స్మృతి చేసే సమయంలో రోజంతా ఏదైతే చేశారో అది కూడా చూసుకోవాలి. మేరే మే క్యా అవగుణ్ హై, నాలో ఏం అవగుణాలు ఉన్నాయి అని చూసుకోవాలి. జో బాబాకి దిల్ పర్ ఇత్నీ నహీ చढ़ సక్తే, ఏ అవగుణం ఉన్న కారణంగా నేను బాబా హృదయంలో స్థానం పొందలేకపోతున్నాను, ఎందుకు బాబా హృదయంలో ఎక్కి ఉండలేకపోతున్నానని చూసుకోవాలి. దిల్ పర్ సో తఖ్త్ పర్, హృదయం పైన ఎక్కిన వారు సింహాసనం పైన కూడా ఎక్కుతారు.
బాప్ ఉట్కర్ బచ్చోं को देखते हैं. అందుకే తండ్రి లేచి మరీ పిల్లలందరి దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. हमारे तख्त के वासी कौन कौन बनने वाले हैं. నా సింహాసనం పైన ఎవరెవరు కూర్చునే వాళ్ళు ఉన్నారు అని దగ్గరికి వెళ్ళి మరీ బాబా చూశారు. ఎప్పుడైతే దగ్గరికి వస్తారో అప్పుడు వెంటనే పిల్లల్ని చూడగానే తెలిసిపోతుంది వీళ్ళెంతవరకు పాస్ అయ్యారు అని. जब समय नजदीक आता है तो बच्चों को जेट मालूम पड़ जाता है. సమయం సమీపించగానే పిల్లలకి తెలిసిపోతుంది నేను ఎంతవరకు పాస్ అవుతాను అని. నా పాస్ होने वाले को पहले से ही मालूम पड़ जाता है. ఇక ఫెయిల్ అయ్యే వారికైతే ముందు నుండి తెలిసిపోతుంది నేను ఫెయిల్ అవుతానని. నాకు తక్కువ మార్కులు వస్తాయని వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు మాకు మార్క్స్ అయితే తప్పకుండా లభిస్తాయి. స్టూడెంట్స్ కదా. ఎవరి స్టూడెంట్స్? ఎవరి స్టూడెంట్స్? భగవంతుడి స్టూడెంట్స్. మీకు తెలుసు కదా వారి ఈ దాదా ద్వారా చదివిస్తున్నారు. మరెంత సంతోషం కలగాలి. బాబా మనల్ని ఎంత ప్రేమ చేస్తున్నారు, ఎంత మధురమైన వారు. ఏ కష్టం ఇవ్వట్లేదు కదా బాబా. ఏమైనా కష్టపెడుతున్నాడా? చదువు చెప్తున్నప్పుడు ఏమైనా పనిష్మెంట్ ఇచ్చి కష్టపెడుతున్నారా? ఏమీ లేదు. సిర్ఫ్ कहते हैं इस चक्र को याद करो. కేవలం బాబా ఈ చక్రాన్ని జ్ఞాపకం చేయండి అంటున్నారు అంతే. చదువేమీ అధికంగా లేదు. లక్ష్యం ఉద్దేశం కూడా మీ ఎదురుగానే ఉన్నాయి. ఇలా మీరు తయారవ్వాలి. దైవీ గుణాల యొక్క ఏం ఆబ్జెక్ట్ ఉంది. దైవీ గుణాలన్నీ ధారణ చేసి దేవతగా అవుతారు. మీ దైవీ గుణాలను ధారణ చేసి ఇలా పవిత్రంగా అవుతూ మాలలో తిప్పబడతారు. అనంతమైన తండ్రి మనకి చదివిస్తూ ఉన్నారు. ఖుషి హోతీ హేనా? సంతోషమే కదా. అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. బాబా తప్పనిసరిగా తన సమానంగా ప్యూర్గా నాలెడ్జ్ఫుల్గా తయారు చేస్తారు. ఇందులో పవిత్రత, సుఖము, శాంతి అన్నీ వచ్చేస్తాయి. ఇప్పటికైతే ఎవరూ పరిపూర్ణంగా తయారు కాలేదు. అంతిమంలో తయారవ్వాలి. దీనికోసమే పురుషార్థం చెయ్యాలి. బాబ్కో తో సభీ ప్యార్ కర్తే హై. బాబానైతే అందరూ ప్రేమిస్తారు. బాబా అని అనగానే హృదయం అంతా వికసించిపోతుంది. బాబా నుండి వారసత్వం ఎంత గొప్పది లభిస్తుంది. సివాయ్ బాబ్కే और కహా భీ దిల్ నహీ జాయేగి. బాబా తప్పితే మనసు ఇంకెటువైపు వెళ్ళటం లేదు. బాబా कहकर तो दिल ही खिल जाता है. బాబా అనగానే హృదయం విప్పుకుంటుంది. హృదయం అలా విరుచుకున్న పుష్పంలాగా చాలా సంతోషపడుతుంది. బాబా స్మృతి మనల్ని సతాయించాలి. సతాయించడం అంటే ఎప్పుడు బాబా బాబా బాబానే గుర్తు రావాలి. ఎటు చూసినా బాబానే, ఏది చేస్తున్నా బాబానే. మనసులో బాబా స్మృతే లాగుతూ ఉండాలి. బాబా బాబా అంటూ చాలా ప్రేమతో బాబా స్మృతిలో ఉండాలి. రాజు పిల్లలు అయి ఉంటే వారికి రాజ్యం యొక్క నశ ఉంటుంది కదా. మరి ఇప్పుడైతే రాజులకు ఏ గౌరవము లేదు. రాజులే లేరు అసలు. ఇప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొంచెం రాజులకు రెస్పెక్ట్ ఉండేది. ఎవరైనా రాజులు కనబడితే నమస్కరించేవారు. ఒక వైస్రాయ్ తప్పితే మిగతా అందరూ రాజులకు నమస్కరించేవారు. వైస్రాయ్ అంటే గవర్నర్ లాగా కొంచెం పెద్ద పొజిషన్ కాబట్టి వాళ్ళకన్నా రాజులు తక్కువే అవుతారు. అందుకని మిగతా ఏ పొజిషన్స్లో ఉన్న వాళ్ళైనా సరే అందరూ రాజులు కనపడితే నమస్కరించేవారంట. బాకీ సబ్ నమన్ కర్తే తే రాజాంకో. మిగతా అందరు కూడా రాజులకు నమస్కరించేవారు. అభి ఉనోంకి గతి క్యా హో గయి హై. ఇప్పుడు వారి గతి ఎలా అయిపోయిందో చూడండి. యభి తుమ్ జాన్తే హో కి ఏ కోయి ఆకర్ రాజాయి పద్ నహీ లేంగే. ఇది కూడా మీకు తెలుసు, వీళ్ళేమీ వచ్చి ఇక్కడ రాజ్య పదవిని అయితే తీసుకోరు. ఇక్కడున్న రాజులందరూ మాకెవరు గౌరవించట్లేదు, మేము వచ్చి ఇక్కడ రాజ్యం తీసుకుంటాము అంటే
బాబా దగ్గరికి వాళ్ళేమి రారు, ఇక్కడ రాజ్య పదవిని తీసుకునే పురుషార్థం కూడా చెయ్యరు. బాబా అర్థం చేయిస్తున్నారు, మే గరీబ్ నివాజ్ హూ, నేను పేదల పాలిట పెన్నితిని. ఇక్కడ కూడా రాజులే, భవిష్యత్తులో కూడా రాజులే. అలా అయితే ఎవరికి ఉండదు. బ్రహ్మా బాబా ఈ కలియుగ అంతిమ జన్మలో రాజుగా కాకపోవడమే మంచిదైంది. రాజయ్యి ఉంటే మరి ఇక్కడ రాజు, భవిష్యత్తులో కూడా రాజుగా కాలేరు కదా. అందుకే వారు సామాన్యమైనటువంటి మానవుడి రూపంలోనే ఉన్నారు, ఆర్డినరీగానే. కానీ రాజులు చూసి అనేవారంట, రాజా లక్షణాలన్నీ మీలో కనబడుతున్నాయి, అసలు మీరు రాజయ్యి ఉండాల్సింది, భగవంతుడు పొరపాటు చేశాడు అని అనేవారంట. భగవంతుడు ఏం పొరపాటు చేయలేదు, కరెక్టే జరుగుతుంది. ఆయన రాజు కాకపోవడమే మంచిది. అప్పుడే కదా శివబాబా వారిలో ప్రవేశించి ఇంత గొప్ప జ్ఞానం వినిపించి ఇంతమందిని తయారు చేయగలిగారు. రాజయ్య ఉంటే ఇదంతా పాసిబుల్ అయ్యేది కాదు. అందుకే శివబాబా చెప్తున్నారు, నేను పేదల పాలిట పెన్నిధిని. పేదవారు వెంటనే తండ్రిని తెలుసుకుంటారు, అర్థం చేసుకుంటారు, మా దగ్గర ఉన్నదంతా భగవంతుడిదే, నాదంటూ ఏమీ లేదు అని. వారి శ్రీమతం పైనే అన్నీ చెయ్యాలి, నేను ఏది శివబాబా చెప్తున్నారో నేను అదే చెయ్యాలి అనుకుంటారు. उनको तो अपना धन का नशा रहता है, इसीलिए वह ऐसे कर न सके. కానీ రాజులైతే వాళ్ళ దగ్గర ఉన్న ధనం యొక్క నషతో ఉంటారు, వాళ్ళు అలా చేయలేరు బాబా శ్రీమతం అనుసారంగా. అందుకే బాబా అంటారు, నేను పేదల పాలిట పెన్నిధిని. बाकी हाँ बड़ों को उठाया जाता है, क्योंकि बड़ों के कारण ही फिर गरीब भी जेठ आ जाएंगे. కాకపోతే బాబా కొంచెం ఉన్నతమైనటువంటి హోదాలో ఉన్న వారికి చెప్పడం జరుగుతుంది జ్ఞానం. ఎందుకు అంటే ఒక్కరికి చెప్తే ఎంతో మంది పేదవాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ క్రింద ఉన్న వాళ్ళందరిపైన ప్రభావం పడుతుంది. देखेंगे इतने बड़े बड़े लोग भी यहाँ जाते हैं तो वह भी आ जाएंगे. చూస్తారు ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు కూడా అక్కడికి వెళ్తున్నారంటే మనం కూడా వెళ్ళాలి అని అలా అభిరుచితో వస్తారు, ఇంట్రెస్ట్గా వస్తారు. పరంతు గరీబ్ బిచారే బహుత్ డర్తే హై, కానీ పేదవాళ్ళు పాపం చాలా భయపడుతూ ఉంటారు. ఎక్ దిన్ వబీ తుమారే పాస్ ఆ జాయేంగే, ఒక రోజు వస్తుంది వాళ్ళు కూడా మీ దగ్గరికి వచ్చేస్తారు, పేదవాళ్ళు కూడా. అలాంటి రోజులు వచ్చేసాయి. తర్వాత మీరు ఎప్పుడైతే వారికి అర్థం చేయిస్తారో అప్పుడు వాళ్ళు చాలా సంతోషపడతారు, ఒక్కసారిగా అతుక్కుపోతారు, ఇంకా బాబాని ఇంకా విడవరు. వారి విషయంలోనే మీరు కొంచెం ప్రత్యేకమైనటువంటి టైం తీయండి అంటున్నారు. తో ఉనోంకే లియే భీ తుమ్ ఖాస్ టైం రఖేంగే, వాళ్ళ కోసం కూడా మీరు ప్రత్యేకమైన సమయాన్ని తీస్తారు. పిల్లల మనసులో అనిపిస్తుంది మేము అందరి ఉద్ధరణ చెయ్యాలి అని. ఓబీ పడ్కర్ బడే ఆఫీసర్స్ అది బన్ జాతే హేనా, వాళ్ళు కూడా చదువుకొని చాలా గొప్ప ఆఫీసర్లుగా అయిపోతారు కదా. తుమ్ హో ఈశ్వరీయ మిషన్, మీరు ఈశ్వరీయ మిషన్గా ఉన్నారు. తుమ్ సబ్కా ఉద్ధార్ కరో, మీరు అందరి ఉద్ధరణ చెయ్యండి. గాయనం ఉంది కదా, శబరి యొక్క ఎంగిలి ఫలాలను తిన్నాడు అంటారు. మరి వివేకం ఏం చెప్తుంది, దానం ఎప్పుడైనా పేదవారికే చెయ్యాలి, సావుకారులకి కాదు. తుమ్కో ఆగే యోగ్ బల్, తుమ్కో ఆగే చల్కర్ యే సబ్ కుచ్ కర్నా హై, ముందు ముందు మీరు ఇలాంటివన్నీ చెయ్యాల్సి వస్తుంది. ఇస్మే యోగ్ కా బల్ చాహియే, ఇందులో యోగ బలం కావాలి. జిస్సే వ కషిష్ మే ఆ జాయ్, దానితో పేదవారు కూడా బాబా ఆకర్షణలో వచ్చేయాలి. యోగ్ బల్ కమ్ హై క్యూంకి దేహాభిమాన్ హై, ఇప్పటికైతే యోగ బలం తక్కువగా ఉంది ఎందుకంటే దేహాభిమానం ఉంది. हर एक अपने दिल से पूछे हम कहाँ तक बाप की याद में है, ప్రతి ఒక్కరూ తన హృదయాన్ని ప్రశ్నించుకోవాలి, నేను ఎంతవరకు బాబా స్మృతిలో ఉంటున్నాను, ఎంతవరకు మాయతో చిక్కుకుపోతున్నాను. కహా హమ్ ఫస్తే తో నహీ హై, ఎక్కడ నేను మాయలో చిక్కుకోవట్లేదు కదా. ऐसी अवस्था चाहिए जो किसी को भी देखने से चलाईमानी ना हो,
ఎటువంటి స్థితి ఉండాలంటే ఎవరిని చూసినా కూడా దృష్టి చంచలంగా అవ్వకూడదు. బాబా యొక్క ఆజ్ఞ ఉంది, దేహ అభిమానిగా కావద్దు, అందరినీ తన భాయి సోదరాత్మగా భావించాలి. మేము పరస్పరంలో సోదరులం. ఇంకా దైహిక ధర్మాలన్నీ విడిచిపెట్టాలి. పరస్పరంలో సోదరులం అనేదే గుర్తుంచుకోవాలి. బాబా ఇప్పుడే చెప్పేస్తున్నారు, దేహ ధర్మాలన్నింటినీ విడిచిపెట్టాలి. మరి ఒకవేళ అంతిమంలో ఏదైనా గుర్తొస్తే దండ పడజాయగా, దండన ఉంటుంది. ఇతని అప్ని అవస్థ మజబూత్ బనానీ హే, అంతగా మీ స్థితిని దృఢంగా గట్టిగా చేసుకోవాలి. సర్వీస్ బి కర్నీ హే, సేవ కూడా చెయ్యాలి. अंदर में समझना है ऐसी अवस्था जब बनाए तब यह पद मिल सकता है. లోపల అర్థం చేసుకోవాలి, ఇటువంటి స్థితిని నేను తయారు చేసుకున్నప్పుడే నాకు పదవి లభిస్తుంది. అంటే నాకు బాబా తప్ప ఇంకెవరూ గుర్తు రాకుండా ఉండాలి. నేను చాలా స్ట్రాంగ్గా అవ్వాలి, చాలా దృఢంగా అవ్వాలి. దేహధర్మాలన్నీ మరిచిపోయి ఆత్మిక దృష్టి, సోదర దృష్టిని తయారు చేసుకోవాలి. అప్పుడే పదవి లభిస్తుంది. బాబా అయితే మంచి రీతిగా అర్థం చేయిస్తారు. బహుత్ సర్వీస్ రహీ హుయి హై, సేవ ఇంకా చాలా ఉంది అంటున్నారు. తుమారే మే భీ బల్ హోగా తో ఉన్కో కషిష్ హోగి, మీలో కూడా బలం ఉన్నప్పుడే వారికి ఆకర్షణ కలుగుతుంది. అనేక జన్మల తుప్పు పట్టుకొని ఉంది ఆత్మకు. ఈ ఆలోచనలు బాబా పిల్లలు బ్రాహ్మణులే చేస్తారు, ఇంకెవరికి ఇలాంటి ఆలోచనలు రావు. సభీ ఆత్మాంకు పావన్ బనానా హై, మనకే అనిపిస్తుంది అందరినీ పావనంగా తయారు చేయాలి అని, ఆత్మ లోపల ఉన్న తుప్పును వదిలించుకోవాలి అని. ఇలా ఎవరైనా ఆలోచిస్తారా? అందరికీ వేరే వేరే టెన్షన్సే ఉన్నాయి, దైహిక విషయాల ఆలోచనలే ఉన్నాయి తప్ప ఆత్మ చింతన లేనే లేదు. ఇక ఆత్మ ఉన్నతి గురించి ఆలోచిస్తారా? ఆత్మ చింతనే లేని వాళ్ళు ఆత్మ ఉన్నతి గురించి ఆలోచించలేరు కదా. మనుషులకి ఈ విషయాలు తెలియదు. ఇది కూడా మీరే తెలుసుకుంటున్నారు. నంబర్ వారి పురుషార్థం అనుసారంగా బాప్ సబ్ సమజాతే రేతే హే, అప్నీ జాంచ్ కర్నీ హే. బాబా అన్నీ అర్థం చేయిస్తూ ఉన్నారు. మీరు సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. జైసే బాబా బేహద్ మే కడే హే, బచ్చోं को बेहद का ख्याल करना है. ఏ విధంగా బాబా బేహద్దులో నిలబడి ఉన్నారు, పిల్లలు కూడా బేహద్దులోని ఆలోచించాలి, హద్దులో ఉండకూడదు. బాబాకు ఆత్మల పట్ల ఎంత ప్రేమ ఉంది. ఇత్నా దిన్ లవ్ క్యూ నహీ తా, మరి ఇంతకాలం ఆ ప్రేమ ఎందుకు లేదు? క్యూంకి డిఫెక్టెడ్ థే, ఎందుకంటే డిఫెక్టెడ్గా ఉన్నాం. పతితాత్మకు క్యా లవ్ కరేంగే, పతితమైన ఆత్మలను ప్రేమ చేయడం జరగదు. అభి తో బాప్ సబ్కో పతి సే పావన్ బనానే ఆయే హే, ఇప్పుడైతే బాబా అందరినీ పతితుల నుండి పావనంగా చేయడానికి వచ్చారు. మరి తప్పనిసరిగా ఇప్పుడు ప్రియంగా అనిపిస్తారు కదా. బాబాకి ఇంతకుముందు మనం పైన అంత ప్రేమ కలగలేదు, ఇప్పుడు కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు పావనంగా అయ్యే పురుషార్థంలో ఉన్నాం కాబట్టి. పతితంగా ఉన్నప్పుడు ప్రేమించాలి అని అనిపించలేదు. బాబా హై హీ లవ్లీ, బచ్చోं को बहुत కషిష్ करते हैं. బాబా ఉన్నదే చాలా లవ్లీగా, ప్రియంగా, పిల్లలని చాలా ఆకర్షిస్తూ ఉంటారు. ఆకర్షణ కలుగుతుంది కదా. రోజు రోజుకి పిల్లలు పవిత్రంగా అవుతూ ఉన్నారు. మీలో కూడా ఆకర్షణ పెరుగుతుంది. బాబా వైపు మనం కూడా ఆకర్షింపబడుతూ ఉంటాం. ఇతనా ఖీంచేంగే జో తుమ్ టెహర్ నహీ సకేంగే. బాబా మనల్ని ఎంత లాగుతారంటే, ఎంత అట్రాక్ట్ చేస్తారంటే, బాబా మ్యాగ్నెట్ కదా, ఎంతగా అట్రాక్ట్ చేస్తారు. పుల్, ఎంత పుల్ అంటే ఇంకా అసలు మీరు నిలవలేరు అంటున్నారు. మీ స్థితి కూడా నెంబర్ వారి పురుషార్థం అనుసారంగా ఇలా తయారైపోతుంది. యహా బాప్ కో దేఖ్తే రహేంగే తో బస్ సమझेंगे అభి జాకర్ బాబా సే మిలే. ఇక్కడ బాబాని చూస్తూ ఉంటారు, ఇంకంతే అనిపిస్తుంది వెళ్ళి నేను బాబాని కలుసుకోవాలి అని.
ऐसे बाबा से फिर कभी बिछड़ेंगे नहीं. ఇంతగా ప్రేమించే తండ్రిని ఎవరైనా వదిలిపెడతారా? ఇంక అస్సలు వదిలిపెట్టరు, దూరం అవ్వరు తండ్రికి. పాప్కో ఫిర్ కషిష్ హోతీ హే బచ్చోంకి. బాబాకు కూడా అలాంటి పిల్లల ఆకర్షణ కలుగుతుంది. ఇస్ బచ్చేకి తో కమాల్ హే. ఈ పిల్లలైతే చాలా కమాల్ ఉంది, చాలా అద్భుతం చేస్తున్నారు, ఎంత జ్ఞాపకం చేస్తున్నారు, నన్ను కూడా బాగా లాగుతున్నారు అని అనిపిస్తుంది. బడి అచ్చి సర్వీస్ కర్తే హే. చాలా మంచిగా సేవ చేస్తున్నారు. हाँ कुछ डिफेक्ट भी है फिर भी अवस्था अनुसार टाइम पर बड़ी अच्छी सर्विस करते हैं. కొన్ని లోపాలు కూడా ఉన్నాయి వీరిలో, కానీ తన స్థితి అనుసారంగా సమయానికి మంచి సేవ కూడా చేస్తున్నారు. कोई को दुख देने जैसी आसामी नहीं देखने में आती है. వాళ్ళలో ఎవరికి దుఃఖం ఇవ్వాలి అనేటువంటి లక్షణాలు కనిపించట్లేదు, దుఃఖ పెట్టే మనస్తత్వం లేదు వారిలో. బీమారీ ఆది హోతీ హే తో వహ హే కర్మభోగ్. ఒకవేళ జబ్బు చేస్తుంది అంటే అది కర్మభోగం. ఖుద్ భీ సమజ్తే హే జబ్ తక్ యహా హే కుచ్ న కుచ్ హోతా రహేగా. మీకు అర్థమవుతూ ఉంటుంది, ఎప్పటి వరకు ఇక్కడ భూమి పైన ఉంటామో అప్పటి వరకు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. బల్య రథ్ హే ఫిర్ భీ కర్మభోగ్ తో పిछड़ी తక్ భోగ్నా హీ హే. ఇది శివబాబా రథమే అయినప్పటికీ ఈ రథం కూడా కర్మభోగాన్ని చివరి వరకు పొందుతూనే ఉంటుంది కదా. ऐसे नहीं मैं इन पर ఆశీర్వాద్ కరు. నేను వీరిపైన ఆశీర్వాదం చేయాలి అనుకుంటున్నారా మీరు? నేను చెయ్యను అంటున్నారు. ఇన్కో భీ అప్నా పురుషార్థ కర్నా హే. ఇతను కూడా తన పురుషార్థం చెయ్యాల్సిందే. బ్రహ్మా బాబా పైన శివబాబా స్పెషల్ బ్లెస్సింగ్ ఇచ్చి నీకే జబ్బు చేయదు, ఏ రోగం రాదు, అసలు ఇంకా ఏ రకంగా కూడా కర్మభోగం ఉండదు, నేను ప్రవేశించాను కదా అని అనలేరు. ఎవరింట్లో అయినా ఒక పోలీస్ ఆఫీసర్ అద్దెకు వచ్చాడు అనుకోండి, ఆ ఇంట్లో వాళ్ళు నేరం చేస్తే, తప్పు చేస్తే ఈ పోలీస్ ఆఫీసర్ కేసులని కొట్టేస్తాడా? మీ ఇంట్లో నేను అద్దెకు ఉన్నాను కదా, సర్లేండి పాత కేసులు ఏవైతే మీ పైన ఉన్నాయో అన్నీ క్లోజ్ చేస్తాను అంటారా? పాత కేసులు, కొత్త నేరాలు పక్కన పెట్టండి. బ్రహ్మబాబా ఏం కొత్తగా తప్పులు చేయట్లేదు, ఏదో పాత జన్మల్లో చేసిన వాటికి కర్మభోగం ఉంటుంది, అంటే పాత కేసులు. మరి పాత కేసులన్నీ క్లోజ్ చేస్తానంటారా? అనరు కదా. దానికి దీనికి సంబంధం లేదు. హా రద్దు దియా హే ఉస్కే లియే కుచ్ ఇజాఫా దే దేంగే. అద్దెకిచ్చారు ఇల్లు కాబట్టి ఎంతో కొంత వారు అద్దె ఇస్తారు, ఫేవర్ ఏం చేయరు. ఫేవర్ అంటే ఎక్స్ట్రాగా వాళ్ళకేమైనా ఇవ్వడం, అలాంటిది ఏమి చేయరు. శివ బాబా కూడా బ్రహ్మబాబా శరీరాన్ని అద్దెకు తీసుకున్నారు కాబట్టి దానికి రిటర్న్ ఇచ్చేస్తారు, దానికి అద్దె కడతారు, అంతే తప్ప ఎక్స్ట్రా ఫేవర్ ఏమీ ఉండదు. బహుత్ బాంధేలియా కేసే కేసే ఆతీ హై. చాలామంది బంధనాల్లో ఉన్నవారు ఎలాంటి వారు వస్తారు, ఎలా యుక్తిగా బాబా వారిని విడిపిస్తారు. వారికి చాలా ప్రేమ ఉంటుంది, వాళ్ళు ప్రేమించినంతగా బాబాను ఇంకెవ్వరూ ప్రేమించరు. కొందరికైతే బాబా పట్ల ప్రేమ లేనే లేదు అంటున్నారు. ఆ బంధనాల్లో ఉన్నటువంటి వారితో పోలిస్తే అసలు వీళ్ళలో ఏం లేనట్టే అని అనిపిస్తుంది. బాంధేలియోं का योग भी कोई कम मत समझना. బంధనాల్లో ఉన్నటువంటి వారి యోగము తక్కువగా భావించకండి. బహుత్ యాద్ మే రోతీ హే. బాబా ప్రేమలో స్మృతిలో అలా కళ్ళ నుండి అశ్రుధార ప్రవహిస్తుంది. బాబా ఓ బాబా కబ్ హమ్ ఆప్సే మిలేంగే. వారు ప్రేమతో బాబాతో మాట్లాడుతూ అంటారు, బాబా ఓ బాబా మేము మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటాము అని. బాబా మీరు మమ్మల్ని విశ్వానికి యజమానిగా తయారు చేస్తున్నారు, మేము మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటాం మరి? ఇలా బంధనాల్లో ఉన్నటువంటి వారు ప్రేమ అశ్రుధారను కరుస్తూ ఉంటారు. బాబా ఏమన్నారు? మీ ఒక్కొక్క ప్రేమ బాష్పాలు ముత్యాల సమానంగా నేను నా హృదయం అనే పెట్టెలో దాచుకుంటాను. वो उनके दुख के आंसू नहीं है. అలా బాబా ప్రేమలో వారి కళ్ళ నుండి వచ్చేటువంటి బాష్పాలు అవేమి వారి దుఃఖం యొక్క కన్నీరు కాదు. వాసు ప్యార్ కే మోతీ బన్ జాతే హై. ఆ అశ్రువులన్నీ కూడా
ప్రేమ యొక్క ముత్యాలుగా మారుతాయి. మరి ఆ బంధనాల్లో ఉన్నటువంటి వారి యోగం తక్కువేమీ కాదు. స్మృతి చాలా కష్టమైనటువంటిది కదా. ఓ బాబా హమ్ ఆప్సే కబ్ మిలేంగే, సబ్ దుఃఖ్ మిటానే వాలే బాబా. ఇలా పిల్లలు జ్ఞాపకం చేస్తారు, ఓ బాబా మేము మిమ్మల్ని ఎప్పుడు కలుసుకుంటాము, అన్ని దుఃఖాలను దూరం చేసే బాబా అంటూ జ్ఞాపకం చేస్తారు. బాబా చెప్తున్నారు, ఎంత సమయం మీరు నా స్మృతిలో ఉంటారో, సేవ చేస్తారో, భలే బంధనాల్లో ఉన్నప్పటికీ, మీరు స్వయం సేవ చెయ్యలేనప్పటికీ స్మృతిలో ఉంటున్నారు అంటే మీకు చాలా బలం లభిస్తుంది. స్మృతితో బలం. యాద్ మే హీ సబ్ కుచ్ సమాయా హువా హై. నేనేం చేయలేకపోతున్నాను, ఇంకే రకంగా కూడా సర్వీస్ చేయట్లేదు అంటే బాబా నా స్మృతిలోనే మొత్తం అంతా ఇమిడి ఉంది. తడప్తి रहती है, తప్పిస్తూ ఉంటారు. బాబా కబ్ మౌకా మిలేగా జో హమ్ ఆప్సే మిలేంగే. బాబా మాకు ఎప్పుడు అవకాశం దొరుకుతుంది, మేము ఎప్పుడు మిమ్మల్ని కలుస్తాము అంటారు. ఎంత స్మృతిలో ఉంటారు. ఆగే చల్ దిన్ ప్రతిదిన్ తుమ్కో జోర్ సే కీంచ్ హోతీ రహేగి. ఇంకా ముందుకెళ్తే మీకు చాలా ఫోర్స్గా బాబా పట్ల లాగుతూ ఉంటుంది, ఆకర్షణ కలుగుతుంది. స్నానం చేస్తూ కార్యాలన్నీ చేస్తూ కూడా స్మృతిలోనే ఉంటారు. బాబా కబ్ వహ దిన్ హోగా జబ్ యే బంధన్ ఖలాస్ హోంగే. పిల్లలు బాబాని అడుగుతారు, బాబా ఈ బంధనాలు సమాప్తమయ్యే రోజు వస్తుందా, నాకెప్పుడు ఇలాంటి బంధనాలేనా చివరి వరకు అని అడుగుతారు. బిచారి పూచ్తీ రేతీ హై. పాపం వాళ్ళు అడుగుతూ ఉంటారు, బాబా ఈ పిల్లలు చాలా విసిగిస్తూ ఉన్నారు, ఏం చెయ్యాలి, వీళ్ళని కొట్టొచ్చా అని అంటారు. ఆప్తో నై హోగా, కొడితే పాపం అయితే జరగదు కదా. బాబా అంటారు, ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉన్నారంటే ఇంకా మాటల్లో చెప్పడానికి లేదు. किसका पति से दुख होता है तो अंदर में सोचती है कब यह बंधन छूटे तो हम बाबा से मिले. ఎవరి పతి అయినా బాగా దుఃఖ పెడుతూ ఉంటే ఈ బంధనం ఎప్పుడు వదిలిపోతుందా, నేను బాబాని ఎప్పుడు కలుస్తానా అని వాళ్ళు మనసులో బాగా అనుకుంటూ ఉంటారంట. బాబా బహుత్ కడా బంధన్ హే క్యా కరే. బాబా చాలా కఠినమైన బంధనంగా ఉంది, ఇది ఏం చేయాలి అంటారు. పతి యొక్క బంధనం ఎప్పుడు సమాప్తం అవుతుంది, నాకు ఈ పతి యొక్క బంధనం ఎప్పుడు తెగుతుంది అని అడుగుతారు. ఇంకా బాబా బాబా అంటూ ఉంటారు. వారి ఆకర్షణ అయితే కలుగుతుంది కదా బాబాకు కూడా, అంటే వారు కూడా లాగుతూ ఉంటారు కదా బాబాను. ఇంత జ్ఞాపకం చేస్తూ ఉంటే బాబాకు చేరదా, చేరుతుంది. అబలలు చాలా సహిస్తూ ఉన్నారు. బాబా పిల్లలకు ఓదార్పుని ఇస్తున్నారు. పిల్లలు మీరు నా స్మృతిలో ఉండండి, ఈ బంధనాలన్నీ సమాప్తం అవుతూ ఉంటాయి. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा. ధారణ కోసం ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తన చెకింగ్ చేసుకోవాలి. నాలో ఎలాంటి అవగుణాలైతే లేవు కదా, ఎంతవరకు నా స్మృతి బాబాకు చేరుతుంది, నా స్వభావము దైవీ స్వభావంగా ఉందా, నా వృత్తి ఇతరుల వైపు భ్రమించట్లేదు కదా, ఇలా చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్, ఎలా ప్రియంగా అవ్వాలి అంటే బాబాను కూడా లాగేలాగా తయారవ్వాలి. బాబాకు మన పట్ల ఆకర్షణ కలగాలి, అందరికీ సుఖం ఇవ్వాలి, ప్రేమతో బాబాను జ్ఞాపకం చేయాలి. ఫస్ట్ పాయింట్లో చెకింగ్ పాయింట్స్ చెప్తున్నారు. అవగుణాలు లేవు కదా, నా స్మృతి బాబాకు చేరుతుందా, స్వభావంలో మార్పు వచ్చిందా, బుద్ధి వృత్తి భ్రమించట్లేదు కదా, ఇలా చెక్ చేసుకోవాలి. సెకండ్ పాయింట్లో ఎంతవరకు మీరు బాబాను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు, బాబాకు మీ పట్ల ఆకర్షణ కలిగి అంత ప్రియంగా తయారయ్యారా చూడాలి. చూడండి, ఈ మురళి వినిపించే సమయంలో బాబాకి ఎంత ఆకర్షణ కలిగి ఉంటుంది మధ్య మధ్యలో కూర్చున్న సర్వీసేబుల్ పిల్లల పట్ల.
అందుకే కదా గద్దె దిగి బాబా వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మరీ చూశారు, ఎవరెవరు ఎక్కడెక్కడ కూర్చున్నారు అని పిల్లల్ని వెతికి మరీ చూసి మళ్ళీ వచ్చారు. वरदान, साथी को सदा साथ रख सहयोग का अनुभव करने वाले कंबाइंड रूपधारी भव. సహచరుణ్ణి సదా తోడుంచుకొని సహయోగం యొక్క అనుభవం చేసుకునేటువంటి కంబైన్డ్ రూపధారీ భవ. సహచరుణ్ణి సదా తోడుంచుకొని సహయోగం యొక్క అనుభవం చేసుకునేటువంటి కంబైన్డ్ రూపధారీ భవ. వివరణ, సదా మీరు మరియు బాబా ఎలా కంబైన్డ్గా ఉండాలంటే ఎవ్వరు మిమ్మల్ని వేరు చేయకూడదు. దీనికోసం మీరు ఎప్పుడు స్వయాన్ని ఒంటరిగా భావించకండి. బాప్ దాదా అవినాశి తోడు నిలిపేందుకు సదా పిల్లలందరి సాథీగా ఉన్నారు, అందరికీ సహచరుడిగా ఉన్నారు. బాబా అనగానే బాబా హాజరైపోతారు. మనం బాబా వారమి, బాబా మనవారు. బాబా పిల్లలందరి ప్రతి సేవలో సహయోగం ఇచ్చేందుకే ఉన్నారు. కేవలం కంబైన్డ్ స్వరూపం యొక్క ఆత్మిక నశాలో మీరు ఉండండి. బాబా అయితే మీ ప్రతి సేవలో సహయోగం ఇచ్చేందుకే ఉన్నారు, కానీ మీరు కంబైన్డ్ స్వరూపంలో ఆత్మిక నశాలో ఉండండి అంటున్నారు. స్లోగన్, सेवा और स्व उन्नति दोनों का बैलेंस हो तो सदा सफलता मिलती रहेगी. సేవ మరియు స్వ ఉన్నతి రెండిటి బ్యాలెన్స్ ఉన్నట్లయితే సదా సఫలత లభిస్తూ ఉంటుంది. సేవ మరియు స్వ ఉన్నతి రెండిటి బ్యాలెన్స్ ఉంటే సదా సఫలత లభిస్తూ ఉంటుంది. ఈరోజు స్వమానము, నేను కంబైన్డ్ రూపధారి ఆత్మను. నేను కంబైన్డ్ రూపధారి ఆత్మను. నేను నా బాబా ఇద్దరం కంబైన్డ్గానే ఉన్నాము అనుకోవాలి, ఎప్పుడు ఒంటరిగా భావించకూడదు. అలా సాథీగా ఈ బాబా ప్రతి పనిలో నాకు తోడుగానే ఉన్నారు అనుకుంటే అప్పుడు ఆ కంబైన్డ్గా ఉన్న నశాలో ఉండగలుగుతాం. ఓం శాంతి.